హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఫ్యాక్టోరియల్? ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ తీసుకోండి. ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే పాజిటివ్ అనగానే మనకు వచ్చేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ నెంబర్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 టోటల్గా ఎంత 120. సో 5 ఫ్యాక్టర్ ఈక్వల్ టు 120. సిమిలర్గా నెక్స్ట్ వచ్చేసరికి 4 ఫ్యాక్టోరియల్ తీసుకోండి. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎంత 4 3 12, 12 2 24. 4 ఫ్యాక్టోరియల్ వచ్చేసరికి 24. ఇప్పుడు ఈ విధంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ కానీ మనకి 5 ఫ్యాక్టోరియల్ ఇచ్చారనుకో, మనకి 120 అయితే ప్రింట్ అవ్వాలి. ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ డెఫినేషన్ ప్రకారం మనకి ఆల్ పాజిటివ్ నెంబర్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గివెన్ నెంబర్ అని చెప్పాం కదా. ఆల్ పాజిటివ్ నెంబర్స్ అనగానే మనకి పాజిటివ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇనిషియల్గా మనం ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 అయితే తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ లూప్ వచ్చేసరికి నేను ఫర్ లూప్ యూస్ చేస్తున్నా. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ఫర్ లూప్ వైల్ లూప్ ఎందుకు యూస్ చేయటం లేదని చెప్పి. ఫర్ లూప్ ఎందుకు యూస్ చేస్తానంటే మనకి ఒక రేంజ్ తెలిసినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 1 నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు 5 ఫ్యాక్టోరియల్ కాబట్టి 5 వరకు ఈ రేంజ్లో మనకి వాల్యూస్ తీసుకుంటున్నాం కాబట్టి ఫర్ లూప్ అయితే యూస్ చేయాలి. ఒకవేళ మనకి రేంజ్ తెలియదు అంటే స్టార్టింగ్ వాల్యూ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ వాల్యూ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని తెలియనప్పుడు మనం వైల్ లూప్ అయితే యూస్ చేయాలి. సో ఇక్కడ మనకైతే స్టార్టింగ్ వాల్యూ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ వాల్యూ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనకి తెలుసు. సో మనమైతే ఫర్ లూప్ అయితే యూస్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఫర్ లూప్ యూస్ చేస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 1 నుంచి n+1. n అంటే ఎంత? 5. 5 + 1 = 6. 1 నుంచి 6 మధ్యలో రేంజ్ అంటే మనం ఏవే నెంబర్ చెక్ చేయాలి? 1 2 3 4 5. సో అందుకని చెప్పి మనం n+1 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇనిషియల్గా ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్లో i = 1 అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఆల్రెడీ ఫ్యాక్ట్ ఎంత ఉంది? 1. అండ్ i వాల్యూ ఎంత? ఫస్ట్ స్టెప్లో i = 1. సో ఫ్యాక్ట్ వాల్యూ ఎంత అవుతుంది? టోటల్గా 1 అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి i = 2 అయితే ఇంక్రిమెంట్ అవుతుంది. సో i = 2 అంటే ఫ్యాక్ట్ ఫస్ట్ స్టెప్లో ఏమొచ్చింది? 1 అయితే వచ్చింది. అండ్ i ఎంత? 2. టోటల్గా మనకి ఎంత అవుతుంది? ఫ్యాక్ట్ వాల్యూ 2 అయితే అవుతుంది. నెక్స్ట్ i ఇంక్రిమెంట్ అయ్యి i = 3 అయితే అవుతుంది. సో ఫ్యాక్ట్ వాల్యూ ఎంత అవుతుంది? ఫ్యాక్ట్ ఈక్వల్ టు సెకండ్ స్టెప్ నుంచి ఎంత? ఫ్యాక్ట్ = 2 అండ్ i = 3. టోటల్గా 6 అయితే అవుతుంది. నెక్స్ట్ i ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఇక్కడ కండిషన్ అయితే చెక్ చేస్తుంది 1 to 6 మధ్యలో రేంజ్లో ఉందని చెప్పి. i = 4 అంటే 1 to 6 రేంజ్లోనే ఉంది కదా. సో మనకి i = 4 అన్నప్పుడు ఫ్యాక్ట్ ప్రీవియస్ వాల్యూ ఎంత? 6. 6 ఇంటూ i అంటే ఎంత? 4. టోటల్గా 24 అయితే వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో i ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయ్యి 5 వస్తుంది. 5 అనేది మనకి 1 to 6 రేంజ్లోనే ఉంది కదా. సో ఫ్యాక్ట్ ఈక్వల్ టు 24 ఇంటూ ఎంత? i = 5. టోటల్గా 120 అయితే వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో i = 6 అవుతుంది. 6 అనేది 1 to 6 రేంజ్లో లేదు, ఎందుకంటే మనం 1 to 5 నెంబర్సే ఉంటాయి కదా 1 to 6 రేంజ్లో. 6 అనేది మనం తీసుకోము రేంజ్ అనే దాంట్లో పైథాన్లో. ఓకే, సో i = 6 అంటే మనకి ఈ బ్లాక్ అనేది ఫాల్స్ అయ్యి కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఈ బ్లాక్లోంచి బయటకు వచ్చేసి మనకి ఫైనల్గా ఫ్యాక్ట్ వాల్యూ ఎంత వచ్చింది? 120 వచ్చింది కదా. ఆ 120 అయితే మనకి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం జావా కోడ్ అయితే తీసుకుందాం. సేమ్ స్టార్టింగ్ ఇనిషియల్గా ఫ్యాక్ట్ = 1 అయితే తీసుకుంటున్నాం. ఫ్యాక్ట్ = 1 ఎందుకంటే డెఫినేషన్ ప్రకారం మనకి ఆల్ పాజిటివ్ నెంబర్స్ అని చెప్పాం కాబట్టి పాజిటివ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఫ్యాక్ట్ = 1 తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ ఇటరేషన్ అనేది చేయాలి.
సో ఇటరేషన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంది? లూప్స్. లూప్స్‌లో మనకి ఫర్ లూప్ యూజ్ చేయాలా? వైల్ లూప్ యూజ్ చేయాలా? అని చెప్పి డౌట్ వస్తుంది. మనమైతే ఫర్ లూప్ అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే మనకి రేంజ్ తెలిసినప్పుడు ఫర్ లూప్ అయితే యూజ్ చేస్తాం. మనకి రేంజ్ తెలియకుండా కండిషన్ తెలిసినప్పుడు మాత్రం వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఆల్రెడీ రేంజ్ తెలుసు. స్టార్టింగ్ రేంజ్ తెలుసు అండ్ ఎండింగ్ కూడా తెలుసు. సో మనం ఫర్ లూప్ అయితే యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది? i = 1. సో i = 1 ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అనేది. సో కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ మనకేమవుతుంది? ఫ్యాక్ట్ ఇంటూ i. ఫ్యాక్ట్ అంటే ఎంత? స్టార్టింగ్ 1. సో 1 ఇంటూ i అంటే ఎంత? 1. సో ఫ్యాక్ట్ =1 అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి i ఇంక్రిమెంట్ అవుతుంది. i ప్లస్ అంటే 2 అయితే అవుతుంది. సో i = 2. కండిషన్ చెక్ చేస్తుంది. 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ కాబట్టి ఫ్యాక్ట్ ప్రీవియస్గా ఫ్యాక్ట్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. 1 ఇంటూ i అంటే ఎంత? 2. సో ఫ్యాక్ట్ =2 అయితే అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో i = 3. కండిషన్ అయితే చెక్ చేస్తుంది. 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇది ట్రూ కాబట్టి ఫ్యాక్ట్ ప్రీవియస్ వాల్యూ ఎంత వచ్చింది? ఫ్యాక్ట్ 2 వచ్చింది. 2 ఇంటూ 3 ఎంత అవుతుంది? 6 అవుతుంది. నెక్స్ట్ i = 4 అయితే ఇంక్రిమెంట్ అవుతుంది. తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని. కండిషన్ ట్రూ కాబట్టి బ్లాక్ ఇన్సైడ్కి వెళ్ళి నెక్స్ట్ ఫ్యాక్ట్ ప్రీవియస్గా ఎంత వచ్చింది? ఫ్యాక్ట్ 6 అయితే వచ్చింది. 6 ఇంటూ 4 ఎంత అవుతుంది? 24 అయితే అవుతుంది. నెక్స్ట్ i = 5 ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ కాబట్టి ఫ్యాక్ట్ ప్రీవియస్గా ఫ్యాక్ట్ ఎంత వచ్చింది? 24 వచ్చింది. 24 ఇంటూ 5 ఎంత? 120 అయితే అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది? i = 6 వెళ్తుంది. 6 కండిషన్ చెక్ చేస్తుంది. 6 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఫాల్స్ కాబట్టి ఈ ఫర్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయి మనం ఫైనల్గా ఫ్యాక్ట్ వాల్యూ ఎంత ఉంది? 120 ఉంది. సో 120 అయితే ప్రింట్ అవుతుంది. గైస్, ఈ వీడియోలో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ అయితే చూసాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. దానివల్ల నాకైతే మోటివేషన్ వస్తుంది. ఇంకా మరిన్ని గుడ్ వీడియోస్ అయితే చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.